రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. అందరూ ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో. పెళ్ళిలో ప్రమాదాలు జాతకం పరిశీలన చూద్దాం. పెళ్ళికి ముందు, పెళ్ళి రోజు కానీ తిరుమల వెళ్ళేటప్పుడు కానీ బంధువులు ప్రయాణించే వాహనాలు ప్రమాదాలకు గురి, బంధువులు చనిపోవట జరుగుతున్నది. ఇలాంటి విషయాలు గమనించి పెళ్లి పెద్దలకు హెచ్చరిక చేయటకు వీలు ఉంటుంది. హెచ్చరిక చేయటకు తప్పించుకునేందుకు వీలు ఉంటుంది. అందుకే కదా ముహూర్త భాగము ఏర్పాటు చేసింది. తారాబలం, చంద్రబలం ఏర్పాటు చేశారు. మంచి రోజు చూసి మనము శుభకార్యములు చేసుకోవాలి. జాతకం చూసి ప్రమాదాలు కలగని రోజు తారాబలం నిశ్చయించారు. ఉదాహరణకి ఒక జాతకం చూద్దాం. డేట్ ఇస్తున్నాను, 19/5/1976 6:15 AM. ఈ జాతకురాలు నాయనమ్మ చనిపోవటం వల్ల పెళ్లి వాయిదా పడింది. పెళ్లి 18/6/2005 నిశ్చయించారు. పెళ్లి కూతుర నాయనమ్మ చనిపోవటం వల్ల పెళ్లి నిశ్చయించిన తేదీ నాటికి రాహుదశ శుక్రభుక్తి జరుగును. రాహు శుక్రులు తన దశలో కుజ శుక్ర ఫలితాలు ఇచ్చెను. శుక్రుడు సప్తమాన్ని 30 డిగ్రీలు శుభపరుస్తున్నాడు. కుజుడు సప్తమ త్రయాన్ని కానీ అష్టమ త్రయాన్ని కానీ చెడగొట్టు లేదు. భుక్తినాథుడు శుక్రుడు తన భుక్తిలోనే కుజుడు శుక్ర ఫలితాలు ఇచ్చెను. శుక్రుడు సప్తమాన్ని 30 శుభపరుస్తున్నాడు, అంటే 30 డిగ్రీలు. కుజుడు సప్తమ త్రయాన్ని కానీ అష్టమ త్రయాన్ని కానీ చెడగొట్టలేదు. అందుచేత పెళ్ళి నిశ్చయమైంది. శుభలేఖలు పంపారు. కానీ పూర్తిగా పెళ్లి తేదీకి ముందు పెళ్లి కూతుర నాయనమ్మ చనిపోవటం వల్ల పెళ్లి తేదీన జరగకుండా వాయిదా పడింది. కారణం కుజుడు సప్తమ అధిపతి అయి భాగ్య స్థానమును చెడగొట్టుచుండగా దశనాథుడు శుక్రుడు, భుక్తినాథుడు శుక్రుడు కూడా కుజత్రయానికి సంబంధించినారు. భాగ్యస్థానం అనగా శుభకార్యములు, దైవ కార్యముల స్థానము. ఆ స్థానాన్ని వివాహ స్థానాధిపతి చెడగొట్టుట వలన వివాహం కార్యము భంగమైనది. పెళ్లి రోజు 18/6/2005 తేదీన తారాధిపతి రాహు శుక్రుడు రోజున మిథునం 24వ డిగ్రీలో ఉంటూ కుజ ఫలితాలు ఇచ్చెను. అనగా ఆ రోజు కుజు ఫలితాలు జరిగినవి. పెళ్లి కార్యంలో అశుభ కార్యం జరిగినది. ఇది తారాబలం. ఇక చంద్రబలం యోగించగా చంద్రుడు తొలలో ఉండి కుజ క్షేత్రాన్ని వీక్షించి ఆ రోజు కుజ ఫలితాలను పెళ్లిలో అశుభ కార్యము ఇచ్చెను. అలా అశుభ కార్యము జరగకూడదంటే ఈ జాతకంలో పెళ్లి నాటికి తారాధిపతిని కానీ
చంద్రాధిపతిని కానీ కుజత్రయానికి కానీ కుజునికి కానీ సంబంధించకూడదు. గమనించండి. నమస్తే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళా. ఇదండి ఇవాల్టి రాశిచక్రం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా లియో డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.